ఏపీలో కూటమి నేతల కబ్జాల పర్వం మామూలుగా లేదు. తమ అవసరాల కోసం ఏ స్థలమైనా లాగేయొచ్చని చూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత తన అవసరాల కోసం ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడను కూల్చేసి ఆసుపత్రి ఆవరణలోంచి తన ఇంటికి రోడ్డు వేయించేసుకున్నాడు. ఇదేం ఘోరమని స్థానికులు ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోవడమే లేదు. ఆసుపత్రి డాక్టర్ అయితే అసలు రోడ్డు వేసిన సంగతే తనకు తెలియదనేశారు. స్థానిక ఎమ్మెల్యే అండతోనే ఈ కబ్జా జరిగిందని విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. బిక్కవోలు మండల కేంద్రంలోని ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎప్పుడో బ్రిటిష్ హయాంలో నిర్మించారు. 5 ఎకరాల సువిశాల స్థలంలో దీన్ని నిర్మించారు. ఈ ఆరోగ్య కేంద్రానికి చుట్టూరా ప్రహరీ గోడ నిర్మించి గేట్లు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ఈ ఆరోగ్య కేంద్రంలోనే వైద్య సేవలు అందుకుంటున్నారు. రానున్న రోజుల్లో మరింత విస్తరించాల్సి ఉన్న ఈ ఆసుపత్రి ఆవరణలో అందుకు అవసరమైన భూమి కూడా ఉంది. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమీపంలోనే టీడీపీ నేత చిట్టిబాబు ఇల్లు ఉంది. తన ఇంటి నుంచి బిక్కవోలు ప్రధాన రహదారికి అనుసంధానం చేస్తూ రోడ్డు వేయించుకోవాలని చిట్టిబాబు అనుకున్నారు. అసలే స్థానిక ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడు కావడంతో అన్ని ఆగమేఘాల మీద నడిచిపోయాయి. దారుణమేంటంటే ఈయన గారికి రోడ్డు కోసం ఆసుపత్రి ప్రహరీ గోడను కూల్చివేసి ఆసుపత్రి స్థలం మీదుగా రోడ్డు వేసేశారు. ఇందుకోసం ఏ ప్రభుత్వ శాఖ నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇక్కడ హాస్పిటల్ దగ్గర 5 ఎకరాల స్థలంలో ఉందండి. అది ఎప్పుడు కూడా గ్రామానికి ఒక రకమైన ఆభరణం లాంటిది హాస్పిటల్, ఒక అసెట్ గ్రామానికి. అటువంటి దాన్ని సరిగ్గా సెంటర్లో ఈ చివరి నుంచి ఆ చివరికి వితౌట్ పర్మిషన్ రోడ్డు వేసేసారంటే మరి రోడ్డు ఎవరు వేసారో ఏంటో దాని మీద చర్య తీసుకోవాలి. మొన్న డాక్టర్ గారిని అడిగితే మాకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదన్నారు. మాకు అసలు వేసినట్టే తెలియదు అన్నారు. అది అంత పొడుగు అంత మెటీరియల్ తోలి చేస్తే మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదని డాక్టర్ గారు స్టాఫ్ చెప్పారు. నేను డాక్టర్ సూనారాయణ రెడ్డి గారు ఇంకా మా కార్యకర్తలు అందరూ వెళ్తే. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు తమకు తిరుగే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ అదే జరిగింది. టీడీపీ నేత చిట్టిబాబు దుర్మార్గంగా ఇలా ఆసుపత్రి ప్రహరీ గోడను కూల్చి రోడ్డు వేయించుకుంటే ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదు. కూటమి నేతల ఆలోచన ఎలా ఉందంటే అంతా తమ ఇష్టారాజ్యం అన్నట్లు నిబంధనలకు పాతరేసేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ ఉందంటే వారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు, వారు ఇష్టమైపోగా ప్రవర్తిస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు అండి. ఏంటంటే ఎవరైనా కానండి, మా పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కానీ అంత సెక్యూరిటీగా ఉండవలసిన ప్లేసుల్లోనే ఓపెన్ చేసేస్తే ఇప్పుడు ఇవాళ ఇటు ద్వారం పెట్టారండి. ఇంకొకరికి మాకు 10,000 మందికి దారి ఉంటుంది. ఇది ఇలా కావాలంటే అక్కడ కూడా దారి ఇచ్చేస్తామా? ఇది ప్రభుత్వ వ్యవస్థ. ఇష్టారీత్యా మనం ఎవరికి అవకాశం అలా చేయకూడదు కదా. ఈ అక్రమం వెనుక స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రోద్బలం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆసుపత్రి ఆవరణలోంచి రోడ్డు వేసినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని వారంటున్నారు. అది భవిష్యత్తులో ఎంతో ఎక్స్పాన్షన్కి వెళ్ళవలసిన ఆసుపత్రి. సుమారు 5-6 ఎకరాలు ల్యాండ్ ఉంది అక్కడ. దాంట్లో మధ్యలోంచి ఒక రోడ్డు వేసి కాంపౌండ్ వాళ్ళను కూడా పగలగొట్టి ఒక ప్రైవేట్ వ్యక్తి, తెలుగుదేశానికి సంబంధించిన ఒక నాయకుడి ఇంటికి రహదారి ఏర్పరచడం అన్నది కళ్ళకు కట్టినట్టుగా మేము మనం చూపించాం. ఎంత దారుణమా అన్నది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి, కబ్జాలను. అందులో భాగంగానే అనపర్తి నియోజకవర్గంలో బెక్కువల్లో ఎమ్మెల్యే సహకారం లేకుండా ఇటువంటి కబ్జా జరగదు. దీనిపైన వెంటనే రామకృష్ణారెడ్డి తనకు కానీ సంబంధం లేకపోతే వెంటనే క్లోజ్ చేయించాలి. ఇప్పటి వరకు కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఆయన ఉన్నాడంటే కేవలం ఆయన ఆదేశానుసారం ఈ రకంగా జరిగింది. ఆసుపత్రి గోడను ధ్వంసం చేసిన చిట్టిబాబు ఇంటికి అసలు రోడ్డే లేదా అంటే ఒకటి కాదు, ఏకంగా 2 సీసీ రోడ్లు ఉన్నాయి. అయినా సరే దురహంకారంతో ఇలా గీత దాటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి రోడ్డు వేయించుకున్నారు. చంద్రబాబు నాయుడి విజన్ ఇదేనా అని రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు. తక్షణమే కూల్చివేసిన ప్రహరీ గోడను తిరిగి నిర్మించి ఆసుపత్రిలోంచి వేసిన రోడ్డును తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.